నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ తెలంగాణ రాజుబాయిని. సో ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులకు, వీక్షకులకు, ఆల్ ఇండియన్ పబ్లిక్కి. సో మీకోసం మంచి పాట తీసుకొచ్చిన దోస్తులు, తప్పకుండా చూడుర్రి. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి ఇప్పటి నుంచి మన దగ్గర. గత 2-3 రోజుల నుంచి సిట్టు 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 ఇదే నడుస్తుంది. అసలు ఈ సిట్టు కేసు దేని గురించో మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో బొగ్గు స్కామ్ గురించి ఈ సిట్ కేసు. అక్కడ ఏం లేదు, పబ్లిక్ని డైవర్ట్ చేయాలి, మీడియాను డైవర్ట్ చేయాలి. బొగ్గు స్కామ్ మీద ఫస్ట్ మన బట్టి గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కన్నుపడ్డది. సో దానితోని ముందు నుంచే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారని చెప్పి అందరికీ తెలుసు. దానిలో నాకు కూడా భాగం కావాలని చెప్పి అసలు ఈ లొల్లి వచ్చిందే ఈ సార్ దగ్గరికి వెళ్ళి. లేకుంటే ఎవరిని వాటాలు వాడు మంచిగా వంచుకొని కూల్గా ఉండేటోళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ నుంచే దాని మీద కన్నేసిండు. సో ఆ భాగవతం అంతా బయటపడిన తర్వాత బట్టి గారు మొత్తమే క్యాన్సిల్ చేసిండు. ఇక్కడి వరకు మనకు తెలుసు. సో దీని తర్వాత ఎవరికి తెలియని విషయం కూడా ఒకటి ఉంది. అది ఏంటంటే ఫస్ట్ హరీష్ రావు మీద సిట్ కేసు వేసి పక్కకు దొబ్బించారు. ఈ కేసునే మొత్తం డైవర్ట్ చేసేసారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దావోసుకు రేవంత్ రెడ్డి పోయినాకలా ఎక్కడ అన్నీ బయటపడతాయని చెప్పి కేటీఆర్ గారి మీద సిట్ కేసు వేసి పబ్లిక్ని డైవర్ట్ చేశారు. సో దోస్తులు ఇక్కడ ఒకటి అందరినీ డైవర్ట్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకూలత సాధించండు. ఇది ఎవ్వరికీ తెలియని విషయము. సో దాని గురించి మనం చిన్న సాంగ్ పాడుకుంటాం. ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు, అయ్య ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు. ఆడపిల్ల పైన గన్ను పెడతారు, అడ్డమైన స్కాములన్నీ చేస్తారు. ఆడపిల్ల పైన గన్ను పెడతారు, అడ్డమైన అన్ని స్కాములతోటి, అమ్మ అక్క అని బూతులతోటి మీలోని మీరే తిట్టుకుంటా ఉండ్రు. సూటి కేసులు ఇస్తే రాజీ పడతారు, మీడియా ముందే మొజోకులేస్తా ఉండ్రు. అయ్య ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు, అయ్య ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు. బొగ్గు స్కాములల్లి బయటకొచ్చిందని సూర్యచంద్రుల మీద సిట్టు కేసులేసి, బొగ్గు స్కాములల్లి బయటకొచ్చిందని సూర్యచంద్రుల మీద సిట్టు కేసులేసి పబ్లిక్ను మళ్ళించి టెండర్లు గుంజిర్రు. ఏమని అరే ఏమని చల్ ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు, అయ్య ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు. ఫ్యూచరు సిటీ కోసం వేసిన గడ్డేది, వేసినో నీకెంత పీకినో నీకెంత. మరి ఆ గడ్డి ఎక్కడ పోయింది రేవంత్ అన్న అంటే బట్టి గారి ఇంట్లోన పరుపై వన్నది. ఏమని చల్ ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు, అయ్య ఏమని చెప్పాలి సారు మీ మంత్రులాగం తీరు. మీ పాలన మర్చిర్రు మీరు.